హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక చీకటి రోజు అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిన్నటి రోజును నేను చీకటి రోజుగా ఎందుకు అభివర్ణిస్తున్నానంటే దీనిలో అనేక కారణాలు కూడా ఉన్నాయి. యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలియాలి. ఈ తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా దయచేసి నేను చెప్పే మాట వినాలి. నిన్నటి రోజును నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీకటి రోజుగా అభివర్ణిస్తున్నాను. ఖచ్చితంగా కూడా అభివర్ణిస్తా. ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఇంత ఘోరమైన అంశానికి సంబంధించి ఎందుకు ఎవరు మాట్లాడలేకపోయారనే బాధ స్పష్టంగా సుస్పష్టంగా కూడా వినబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నిన్నటి రోజున అది ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, తోక పార్టీ అయినా, ఈక పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఏం చేయాలి? అధికార పార్టీ అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను నెరవేర్చాలి. అదే విపక్షం అయితే సమాజంలోని పూర్తి స్థాయిలో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాల గురించి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లాంటివి చేయాలి. మరి ఈరోజు అలాంటి కార్యాచరణ కాకుండా మేము వ్యక్తులను చంపేస్తాం, హత్యలు చేస్తాం, ఎవడేం చేస్తాడో చూస్తామంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది మీరందరూ కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, నిన్న మనమంతా కూడా వనపర్తి జిల్లాలోనే ఉన్నాం. శ్రీధర్ రెడ్డి గారి ఏ విధంగా అతనిని హత్య చేసి అంతమొందిచ్చిండో మనమందరం చూసాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా ఘోరం కూడా. సభ్య సమాజం తలదించుకునే సంఘటన. కేవలం రాజకీయ కక్షల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది నాకు తెలిసి చరిత్రలో ఒక చీకటి రోజుగా నేను అభివర్ణిస్తున్నా. ఎందుకు అంటే గతంలో మేము అధికారంలో ఉన్నాం, ఏమైనా చేస్తే చెల్లుతుంది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు మాది రాజ్యం, మేమేమైనా చేస్తాం. ఇదా మనం భవిష్యత్తు తరాలకు అందించాల్సింది. నిన్నటి రోజున పూర్తి స్థాయిలో కూడా లక్ష్మీపల్లె గ్రామంలో చిన్నభావి మండలం వనపర్తి జిల్లాకు సంబంధించి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వారితో పాటు అక్కడి స్థానిక ఎమ్మెల్యే బీరం, ఎక్స్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, వారితో పాటు గువ్వల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, క్రిషాంక్, ఇంతమంది కలిసి కూడా అభిలాష్, వీళ్ళందరూ కలిసి కూడా నిన్న దాదాపుగా 10 కిలోమీటర్ల అంతిమ యాత్రలో పాల్గొని ఖననం అయ్యే వరకు కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనబడింది. కానీ ఎందుకో నాకు తెలియదు, జర్నలిజానికి కళ్ళు లేవా, లేకపోతే కళ్ళుండి చూడలేకపోతున్నాయా, చెవులుండి వినిపించట్లేదా, లేకపోతే మాట్లాడడానికి ఏమైనా మూగవారా అనేది నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిన్న ఉదయం నుంచి కూడా శ్రీధర్ రెడ్డి హత్య తర్వాత ఆ లక్ష్మీపల్లి గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలు కానీ, ఆ గ్రామంలో కాస్త ముందుకు అంటే గడ్డ మీద ఉన్న ఇల్లులు కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, వారితో పాటు వాళ్ళందరితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాను. కానీ అక్కడ ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఒకటే మాట చెప్తుంటున్నా, మండల వ్యాప్తంగా కూడా చాలా మంచివాడు, ఎవరికి హాని చేయని వ్యక్తిని కావాలని జూపల్లి వర్గం అంతమొందించింది. ఇందులో జూపల్లి హస్తం ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో శ్రీధర్ రెడ్డి అనబడే మా కుటుంబ సభ్యులు కూడా అంతే బాధపడతాం కదా అని వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి చూసాం. అంటే మీరందరూ ఆలోచించాలి. ఈరోజు చాలామంది నాతో మాట్లాడతారు, చాలామంది ఫోన్ చేసి ఏమంటారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు వచ్చి 100 రోజులుగా మీరు గిప్పటి నుండే ప్రశ్నిస్తున్నారు అని నన్ను అడిగారు. సరే, మీ ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత, మీపై ఉన్న కర్తవ్యాన్ని నేను మీ ముందు ఉంచుతున్నా. మీరేమన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే నాకు ఫోన్ చేసి మాట్లాడాలి కదా. మరి ఇది వెలుగు పేపర్ అండి, మీ అందరికీ తెలిసేమో. ఇది ఆంధ్రజ్యోతి పేపరు, ఇది అయితే దిశ పేపర్. ఇది కేసీఆర్ అంటే కేసీఆర్ను పూర్తి స్థాయిలో బట్టగాల్సి మీద వేసే పేపర్. ఇది నెంబర్ 1 బ్రోకర్ పేపర్. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 1. ఇక ఇంకో పేపర్ కూడా ఉన్నది, అయ్యో దాన్ని తీయలే, అమ్మో శిలకమ్మ. ఇగో ఈ పేపర్ కూడా నేను ఎందుకు అనేది మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తా. మీరు చాలా క్లియర్గా చూడండి తెలంగాణ బిడ్డలందరూ కూడా.
ఇది ఈనాడు పేపర్. ఓకే, నేనేం చెప్తున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి నిన్నటి రోజున నేను మార్నింగ్ న్యూస్ చేయలే, పూర్తి స్థాయిలో శ్రీధర్ రెడ్డికి సంబంధించి హత్య జరిగిందంటే వెంటనే వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. ఎందుకంటే రాజకీయాలు చేయడంలో తప్పులేదు, కానీ హత్యా రాజకీయాలను ఒక్కసారి ప్రారంభించిన తర్వాత దానిని ఆపడం ఎవ్వడి తరం కాదు. అది ఈ తరం, మళ్ళీ వచ్చే తరం, మరో తరం మీద పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడుతుంది. సో మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అర్థం కావాలి కాబట్టి నేనేం చెప్తున్నానంటే కాసేపు జర్నలిజం గురించి మాట్లాడతాం. ఆ తర్వాత నిన్న లక్ష్మీపల్లిలో జరిగిన యథార్థ సంఘటన అంతా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అంతకుముందు ఒకసారి చూడురి, ఇది తెలంగాణ పేపరు. దీంట్లో కొల్లాపూర్కు సంబంధించిన హత్య గురించి ఎంత స్పష్టంగా రాశారో. ఇది ఈనాడు పేపరు. దీంట్లో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది ఈనాడు పేపరు. ప్రజారోగ్యంతో చెలగాటం, నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం, ప్రజల ప్రాణాలు పనంగా వ్యాపారం అంటూ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా, యాజమాన్యాల చేతిలోకి బ్రాంచి మార్పిడి వ్యవహారం అంటూ ఇంకొక అంశం చూసిరు. ఇక్కడ చూడురి, 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర, రేపు 58 స్థానాలకు పోలింగ్. బూతుల వారీగా డేటాతో గందరగోళం. 17C పత్రులను ఇతరులకు ఇవ్వలేం, నిబంధనలు అందుకు అంగీకరించవు, సుప్రీంకోర్టులో ఈసీ ప్రమాణ పత్రం. ఓకే, ఇక బుద్ధ పూర్ణిమ పురస్కరించుకొని గురువారం సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహారలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు బౌద్ధ సన్యాసులు విగ్రహాన్ని బహుకరిస్తున్న సంఘటన చూసిలు. పగడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జరిగే పరీక్షలకు ఏర్పాట్లు వేగవంతం. 1 నుంచి వెబ్సైట్లలో హాల్ టికెట్లు, అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. టీజీపీఎస్సీగా మారిన టీఎస్పీఎస్సీ. ఓకే, జీవకణాల గరిష్టకు సూచీలు అంటూ కూడా మరో అంశం చూసిర్రు. అడవి పూల చీర కట్టింది కృష్ణమ్మ చూడసక్కగుంది అంటూ మరో అంశాన్ని రాసింది. ఓకే, నేత పేరిట మేత అంటూ ఇంకొక అంశాన్ని చూసిర్రు. ఇది ఈనాడు పత్రిక. నాకు తెలిసి రామోజీరావు ఎంత అద్భుతంగా జర్నలిజాన్ని అందిస్తాడు అంటే చాలామందికి తెలుసు. కానీ ఈరోజు రామోజీరావుకు, ఈనాడు దినపత్రికకు కొల్లాపూర్లో జరిగిన సంఘటన అక్షరాలు రాయడానికి ఇంకైపోయిందా, లేకపోతే అక్షరం రాస్తే ఆ అక్షరం అనే ఈనాడు పత్రిక ఉండదనుకున్నాడా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 1,00,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నకపోవడమే మేము చేసిన నేరమా? ఆ రామోజీ ఫిలిం సిటీలో 1,00,000 నాగళ్లతో దున్ని నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు చేసిన ఆరోపణలన్నింటినీ కూడా మేము రోడ్డుకి ఇచ్చి నిన్ను అరెస్టు చేయకపోవడమే ఈ తెలంగాణ సమాజం చేసిన తప్ప రామోజీరావు? ఎందుకంటే నీ పత్రికలో నిన్న కొల్లాపూర్లో జరిగిన శ్రీధర్ రెడ్డికి సంబంధించిన మారణకాండ దృశ్యాలు ఎందుకు రాయలే? ఏమైపోయింది? కొల్లాపూర్లో ఒక ప్రతిపక్ష నేతను అంత్య దారుణంగా, క్రూరంగా కూడా ఈ నేల మీద లేకుండా చేస్తే దీని మీద నీ దాంట్లో ఎందుకు అక్షరమాల రాలేదు? సమాధానం చెప్పు. జర్నలిజానికి ఏమైంది? సావజొచ్చిందా? తెలంగాణ రోషం పౌరుషం ఉన్నలో మరి దీంట్లో పనిచేస్తారు కదా, ఏమైపోయింది మెయిన్ పేజీలా? నిన్న కొల్లాపూర్లో జరిగిన రణరంగానికి సంబంధించి ఎందుకు రాయలేకపోయారు? ఏం జరిగింది ఆ కొల్లాపూర్లో అనే స్టోరీ మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎవరికి భయపడి రాయలేకపోయారు? ఎందుకు రాయలేకపోయారు? ఇక ఈ పత్రిక ఇట్లుంటే ఇక దీని పేరు దిశ అంటారు. ఇది దశ ఎటు పడితే అటు పోతుంది అన్నట్టు. వీనికి ఓన్లీ ఏంది అంటే రాత్రిపూట వచ్చే బ్యాగులు పైసల కట్టలే కావాలని నేను బహిరంగంగా ఆరోపణ చేస్తున్నా. బిడ్డ బజ్జులు రాలితే భవిష్యత్తులో చెప్తున్న ఈ పత్రికలు నా కొడుకులకు, నా తెలంగాణ ఆగమైపోతూ ఉంటే ఈరోజు ఒక్క వార్త రాయరు. నిన్నటికి నిన్న రైతులు కల్లాల దగ్గర పడుకుంటా ఉంటే కనీసం మొలకెత్తిన ధాన్యాలను కొనమంటే అది రాయరు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి రాయరు. త్రాగునీరు లేదంటే దాని గురించి రాయరు. సాగునీరు లేదంటే దాని గురించి రాయరు. కరెంటు కోతలు ఉంటే దాని గురించి రాయరు. ఆఖరికి ఉచిత విద్యుత్ పేరుతోనే ఏది వీళ్ళు పెట్టిన పథకం, ఆ పథకాల గందరగోళం గురించి రాయరు. కానీ కేసీఆర్ మీద మాత్రం బట్టగలిసి రాసేందుకు మాత్రం వీళ్ళు సిద్ధంగా ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆవేదనతో కూడిన, ఆక్రందనతో కూడిన వేదనతో చెప్తున్నా నేను. అరే నిన్న జరిగిన ఒక్కసారి ఈయన పత్రిక చూద్దాం. ఈడు ఎంత లంగ బద్మాష్ అంటే, ఈ వెదవగాడు జర్నలిజం చేస్తున్నాడా, అన్నం తింటున్నాడా, దుబ్బబుక్తున్నాడో నాకైతే అర్థమవుతలేదు. ఫ్యాక్ట్ ఇది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి.
జూన్ 2 టెన్షన్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల పర్మిషన్ కోసం ఈసీకి లేక 3 రోజులైనా రాని స్పష్టత. ఈసారికి గ్రాండ్గా నిర్వహించాలని ప్రభుత్వ ఆలోచన. 2-3 రోజులలో ఢిల్లీకి సీఎం మినిస్టర్లు వేడుకలకు రావాలని సోనియా గాంధీకి ఇన్వైట్. ఇక రాష్ట్ర అవతరణ వేడుకలకు బీఆర్ఎస్ రెడీ. అధికార ఉత్సవాలకు ధీటుగా తెలంగాణ భవన్లో వేదిక నిర్వహణకు ప్లాన్ అంటూ ఇంకో అంశాన్ని. ఆర్టీసీ ఫేక్ లోగో వెనుక కొనతం దిలీప్ ట్విట్టర్లో పోస్టు చేశారనే సంస్థ ఫిర్యాదు. హరీష్ రెడ్డి అనే వ్యక్తిపైన కేసు నమోదు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి చూసాం. 86 మందికి పాజిటివ్, డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ. సినీ నటి హేమ సైతం 500 నోటుతో కొకైన్ పేల్చిన సెలబ్రిటీలు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో కేసులో వెలుగులోకి విషయాలు అంటూ కూడా మరో అంశం. ఇదొకటి చూడు, వీని రాతలు చెప్తా నేను. ఇక రేవంత్ మార్కు పాలన 12 నిర్ణయాలలో సవరణలు. ఆగస్టు తర్వాత కీలక మార్పులు. పాత పథకాలలో కొన్ని పక్కన పెట్టేందుకు నిర్ణయం. జిల్లాల సంఖ్య 17కు కుదించే ఆలోచన. రైతు భరోసాగా రైతు బంధు స్కీమ్. ఆసరాగా చేయూత మార్పు. మన ఊరు మనబడి ప్లేస్లో అమ్మ ఆదర్శ కమిటీలు. టీఎస్ ఐపాస్ స్థానంలో 6 కొత్త పాలసీలు. రాష్ట్ర అధికారిక ఎంబ్లమ్స్లోనూ త్వరలో చేంజ్. ఇప్పటికే టీఎస్ అబ్రివేషన్ టీజీగా మార్పు అంటూ కూడా చూడొచ్చు. ధ్యాన మందిరానికి నిధులు. కోడుమూరు శాఖ మంజూరు. బుద్ధ విహారకు ప్రభుత్వ సహకారం. బుద్ధ పూర్ణిమ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి. ఇనుర్రి వీని ముచ్చట్లు చెప్తా. ఈ బాడకవుగాడి రాత రోతలు చెప్తా. ఉత్తమ అవినీతిని నిరూపిస్తా. ధాన్యం కొనుగోళ్లలో 800 కోట్ల కరప్షన్. బీజేఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ అవినీతి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సిట్టింగ్ జడ్జితో కమిటీ వేస్తే ఆధారాలు అందజేస్తానని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో 800 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇది ఆల్రెడీ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు. వ్యక్తిగత ఆరోపణలు బంద్ చేయి. మంత్రి ఉత్తమ్ వైట్ పేపర్ లాంటోడు. ఎల్ఐటికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్. ఎందుకంటే పదవి కావాలి కాబట్టి. నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ అంటూ చూడొచ్చు. నేడు పాలిసెట్, త్వరలో డిఎస్సి. మేడిగడ్డ రిపేర్కి ఎల్ఎన్టీ ఓకే. ఇక మంత్రి ఉత్తమ్తో చర్చలు జరుపుతున్న ఎల్ఎన్టీ ప్రతినిధులు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. ఇక ధాన్యం చెల్లింపుల పేమెంట్ 83% కంప్లీట్. 7,241 కేంద్రాలలో కొనుగోలు అంటూ చూడొచ్చు. ఇంకెన్నాళ్ళు ఎదురుచూపులు. నిరసన తెలుపుతున్న రైతులు. నెల రోజులుగా అయినా కేంద్రాలలో వరి ధాన్యం. రైట్, ఈ వార్తలన్నీ మీరు అందరు విన్నారు కదా, మీ సాక్ష్యంగానే చదివిన కదా. ఈ పేపరు మనం ఆన్లైన్లోకి వెళ్ళి తీసింది, ఇదేం డౌన్లోడ్ చేసింది కాదు, ఏది కాదు. ఒకసారి మీకు దీన్ని జూమ్ అవుట్ కూడా చేసి చూపెడుతున్నా. ఇది దిశ పేపరు. ఈ పత్రికలో ఎక్కడైనా కొల్లాపూర్ సంఘటన మీకు కనబడిందా? నిన్న ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపుగా 14 కిలోమీటర్ల పాటు అంతిమ యాత్రలో నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఎండలో అక్కడి భరోసా ఇస్తూ ఉంటే, అక్కడ జరిగిన వాస్తవాలని తెలంగాణ సమాజానికి చెప్పడం కోసం తాను ఒక యుద్ధంలా, ఒక అగ్నికణంలా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి, ఏది కొల్లాపూర్ నియోజకవర్గానికి సహాయ సహకారాలు చేస్తే, అక్కడ అందరికీ భరోసా ఇస్తే, ఈరోజు ఈ పత్రికలో నా తెలంగాణ బిడ్డ, నా తెలంగాణ వాది చనిపోతే చంపేస్తే రాయరండి. ఇక చెప్పండి, నేను దిశ పత్రిక, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకేం మిగిలినాయి, వెలుగు, ఇవన్నీ అధికార పార్టీ భజన పేపర్లు, టిష్యూ పేపర్లు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? క్లియర్ కట్గా చెప్తున్నా. ఇది అనవసరంగా చూడకర్రి, చూసి చదివి మీ యొక్క దిమాక్ను ఖరాబ్ చేసుకోరు. వీళ్ళందరూ మన భాషలో భజన పర్లు, పగటేసగాళ్ళు. ఇంకా చెప్పాలంటే తుపాకీ రాములు. వీళ్ళు ఏం రాస్తారు అంటే వాళ్ళకు నచ్చింది వాళ్ళ భజన పేపర్ మాత్రమే రాస్తారు. ఇక్కడ నా కొల్లాపూర్ సంఘటన ఎక్కడ? మా లక్ష్మీపేట గ్రామస్తుడు శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఈ భూమి మీద లేకుండా చేసి ఒక కుట్రపూరితంగా రాజకీయ హత్య చేస్తే దాని గురించి ఏది? ఏమయ్యా దిశ పేపరు, దీని మీద రాయడానికి నీకేమన్నా చెయ్యి వణికిందా, లేకపోతే భయమేసిందా, లేకపోతే ఏమైపోయింది, ఎందుకు రాయలేకపోయినావు? ఇందులో నీ హెడ్లైన్స్ అన్ని చదివి తెలంగాణ సమాజం ముంగట నీ బట్టలిప్పి పెట్టిన సిగ్గుండక్కర్లే. జర్నలిజం పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డలనందరినీ కూడా ఒక ట్రాప్లో వేసి, నాడు కేసీఆర్ తుమ్మినా దక్కినా ఏదైనా బట్టగాల్సి మీదేసి రాస్తీవి కదా. ఇవాళ ఏమైంది? ఆ రోజున్న నీ మొగతనం ఈరోజు చచ్చిపోయిందా? ఆ రోజున్న సావా ఈరోజు చచ్చిపోయిందా? నువ్వు మనిషివే కదా, నువ్వు అన్నమే తింటానవు కదా, నువ్వు గడ్డి తింటలేవు కదా, ఎందుకు రాస్తలేవు ఇలా? హెడ్లైన్స్లో రాయద్దా? ఒక జిల్లాలో జరిగిన సంఘటన అది. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుదుపేసిన సంఘటన. ఈ రాష్ట్రానికి సంబంధించిన అక్కడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పోతాడు, మాజీ ఎమ్మెల్యేలు 3 పోతారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలంతా అక్కడ ఉంటారు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇంతమంది ఉన్న వార్త నీ మెయిన్ పేజీలో రాదు. ఎవడి చేతుల నీళ్లు తాగుతున్నావు?
ఏమైంది? నీ రాతలు ఏడిపోయినాయి? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలను నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఇక దిశ పరిస్థితి ఇట్లుంటే ఇక ఒక్కసారి వెలుగన్న పత్రిక చూడాలి మీరు. ఇక తెలుసుగా మా వివేకం ఎంత వివేకం అంటే, పాపం ఇలా ఒక ఎడిటర్ ఉంటాడండి, ఈయన ఇందులో ఒక పెద్ద సార్ ఉంటాడు, ఈ ఛానల్ మొత్తం టేక్ ఓవర్ చేస్తాడు. ఆయన ఏమన్నా అంటే అలుగుతాడు, 4 రోజులు అమెరికా పోగానే ఆయన జీతం 5 లక్షలు ఉంటే ఇంకో 5 కావాలంటే 10 అవుతుంది, 20 అవుతుంది, 25 అవుతుంది, 30 అవుతుంది, 40 అవుతుంది. అల్లో బ్లాక్మెయిల్ వ్యవస్థ నడుస్తుంది ఈ పేపర్లలో. ఇక ఈయనేం రాసిండో ఒక్కసారి చూడాలి. మీరు చూడకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అక్రమ దందాలు నడవై, భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్, గంజాయి కల్తీలకు సర్కార్ చెక్కు, సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల దూకుడు, ఎక్కడికక్కడ తనిఖీలు, అక్రమార్కులపై యాక్షన్, పొలిటికల్ ప్రెషర్ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్, దందాలలో ఎవరున్నా చర్యలు తీసుకోవాలనే ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల హుక్కుపాదం. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్ వింగ్ దాడులు, అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్న ఏసీబీ, నకిలీ డాక్టర్ల ఆట కట్టేస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిల్. వారవ్వా ఏం రాసినావు? ఇంకా నేను నా దగ్గర పారాషూట్ కోకోనట్ ఆయిల్ అది తీసుకుపోయి మసాజ్ చేద్దు ఆయనకు. రేవంత్ రెడ్డికి హెడ్ తలకాయ నొత్తుందట, మసాజ్ చేయి, అట్లా రాయి. సిగ్గుండా. ఇవన్నీ 4 రోజుల ముచ్చట, మళ్ళీ 2 రోజులకు కనబడే ఇవన్నీ. బుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహార్లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. హాస్పిటల్ల, అపార్ట్మెంట్ టవర్ల, వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి అంటూ కూడా చూడొచ్చు. 24 టవర్లు ఉంటే ఎమర్జెన్సీలో పేషెంట్లను ఎలా తరలిస్తారు? కింది ఫ్లోర్లోనే హాస్పిటల్ కోసం వినియోగించుకోవాలని సూచన. టిమ్స్లను మెడికల్ కాలేజీలకు అనుసంధానించాలని ఆదేశం. ఎక్కువ ఫ్లోర్ల బిల్డింగ్లతో భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయన్న ఆఫీసర్లు. శానిటైజేషన్ సమస్య కూడా వస్తుందని వెల్లడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి భజన పత్రిక ఎట్లా రాస్తుంది ఎట్లా. మార్కెట్లో ఆల్ టైమ్ డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టులు. నేడు ఆర్ఆర్తో సన్ రైజర్స్ డి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ. ఇక గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నాం, ఇప్పటికే 39.51 లక్షల టన్నులు సేకరించాం. డిఎస్ చౌహాన్. అవునా, మరి ఇప్పుడు ఆడున్న రోడ్ల మీద ఉన్నాయో ఏమన్నా వాటంతట అవే ఏమన్నా వడ్లు ఇట్లా పుట్టుకొస్తున్నాయా? చూడు వీని రాతలు చెప్తా నేను. జూన్ 30 లోపు కాళేశ్వరం రిపేర్లు. బీజేపీకి మహిళలంటే గౌరవం లేదు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు మంత్రి కోమటిరెడ్డి. రైట్, అయిపోయింది. ఇక వార్తలు అయిపోయినాయి. వాళ్ళ యొక్క భజన అయిపోయింది మొత్తానికి. వాళ్ళకు మసాజులు చేసుడు, బాడీ మసాజులు చేసుడు అన్నీ అయిపోయినాయి. ఇక చూడు, ఇలా ఎక్కడన్నా మీకు కొల్లాపూర్ నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన కనబడిందా? నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళిన విషయం మీకు ఎక్కడైనా కనబడిందా? ఓకేనా? ఈ పత్రిక ఇట్లుంటాయి. ఇక వెలుగన్న అంటే దీన్ని ఎవడన్నా వేసుకుంటే బంద్ చేయరు. ఆలపోద్దుగల ఈ దుకాణం చదవాలనిపిస్తే దీన్ని బంద్ చేయరు. నేను చెప్పిన కదా, 4 పత్రికలు, టిష్యూ పేపర్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను ఏ విధంగా అంటే ఒక తప్పుదో పట్టించడానికి మాత్రమే ఇవి ఉన్నాయి. ఇక జ్యోతమ్మ కొంచెం హెడ్డింగ్ పెట్టింది. ఎక్కడ పెట్టిందని చెప్తా. 2047 వరకు కష్టపడతా, దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు. అమ్మా అవునా, నిజమా? మాకు తెలియదే. ఓహో, దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం. ఏం కార్యం అయ్యా? ఓన్లీ హిందూ ముస్లిం అనే పంచాయతీల కోసమా? రామ మందిరం ఎజెండాతోనేనా? ఈ దేశంలో ఆకలి చావులు చచ్చిపోతున్నారు, ఈ దేశంలో యువతకు ఉపాధి లేదు, ఈ దేశంలో అభివృద్ధి అంటే మీరు పరిశ్రమలు కానీ ఇతరత్ర పెట్టుబడులు ఏమైపోయినాయని అడుగుతున్నది. అర్ధాకలితో చనిపోతున్నారు. దాని గురించి అవసరం లేదు. ఏమన్నా అంటే దేవుడు పంపించిండు నన్ను ప్రత్యేక. మరి మమ్మల్ని అందరూ ఎందుకు గజ్జిబీకమని పంపించిండా? మమ్మల్ని అందరినీ కూడా గాదానికే పంపించిండు. ఈయన మామూలుగా ఉండదు. ఎక్కడికి వెళ్తే ఆ అవతరణ ఇక మొత్తం దైవదూత అయిపోతాడు. వికసిత్ భారత్ కళ నెరవేరుస్తా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. మరో 2 దశాబ్దాలు క్రియాశీలక రాజకీయాలలో ప్రజలకు ప్రధాని సంకేతం అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక అంశం. రైట్. సీఎంకు బుద్ధుడి ప్రతిమ అందిస్తున్న బౌద్ధ బుక్షులు అంటూ మళ్ళీ అంశం. బిల్లులన్నీ పెండింగ్, గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు అంటూ ఇంకో అంశం. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత హత్య. అబ్బా, ఈయన ఒక్కడు కొద్దిగా సోయొచ్చింది. మొన్న నేను అన్నా కదా, కొంచెం సోయొచ్చి కళ్ళం వద్ద నిద్రిస్తుండగా నరికి చంపిన దుండగులు. ఇదంతా చదువుదాం మనం. కక్షలే కారణమంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు. మంత్రి జూపల్లి అనుచరుల ప్రమేయం ఉందన్న బీఆర్ఎస్. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ హత్యకు భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణం. పరాకష్టకు చేరిన బీఆర్ఎస్ శివరాజకీయాలు అంటూ జూపల్లి. చెప్తా జూపల్లి, వెయిట్ చేయి. జూపల్లి ఇప్పుడు నీకోసమే లైవ్.
నిన్న నేను లైవ్ పెట్టలేను, నీ కాన్సెన్సీలనే తిరిగిన, మొత్తం నీ నియోజకవర్గంలో తిరిగి నువ్వు చేస్తున్న దందాలు, అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్న ఎస్ఐ సిఐ ఎట్లా ఏమేం చెప్తున్నారు చూపెడతా జరాగు. ఐఐటిఎన్లకు ఉద్యోగాల కరువు అంచు కూడా మరో అంశం. ఇక 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి, వీళ్ళు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. రాయనీకన్నా ఉండాలి, ఎందుకు ఎవరు ఓడపా మీరు అనుకుంటున్నారు, కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా కడప దాటాడు. నేను చెప్పనా నవంబర్ 1వ తారీఖు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, మరి చెప్పనా ఆగస్టు 1వ తారీఖు కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది, మరి రాయాలనా అట్లా అడ్డగోలు రాతలు రాయాలనా? ఈ లంగముచ్చట్లన్నీ ఎందుకు? మేడిగడ్డ కింద అగాధం 1200 - 1700 క్యూబింగ్ మీటర్లు ఖాళీ అంచు కూడా మరో అంశం. పారిశుద్ధ కార్మికురాలితో అసభ్య చేష్టలు, మహిళా కార్మికులతో అసభ్యకర ప్రవర్తన వీడియో తీసి వారికి చూపిస్తూ వేధింపులు, 2 శానిటైజర్ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాకం, సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్, ఆ 2 విధుల నుంచి తొలగింపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చూడు ఇగో రేవంత్ రెడ్డి ఇగో ఇట్లుంటుంది మీ పాలన. పాపం తెలంగాణ ప్రజలకు తెలియదు కదా, ఇగో అసలు పాలన ఇది అన్నట్టు. ఇట్లా మీరు మహిళల పట్ల నారీ మహిళ అని చెప్పారు కదా, హుక్కు పాదం మోపుతా అని చెప్పారు కదా, లొట్టపీస్ పానం ఏం కాదు. రైట్, ఇప్పటి వరకు మీకు ఈ భజన పత్రికలు, ఈ టిష్యూ పేపర్ల గురించి చెప్పిన. ఇక వీటిని చదువుతే ఏమవుతుంది అనేది ఇక మీరు ఆలోచించుకోరు. నేను ఇప్పుడేం చెప్తా అంటే, ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుంది కదా, దీన్ని మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు, అందరికి చెప్పుర్రి. ఇక దీంట్లో వీడియోలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. నిన్న మొత్తం అని అదే కొల్లాపూర్ ఘటన గురించే ఉన్నది. ఇలా కొల్లాపూర్ సంఘటన అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది అన్ని విషయాలు కూడా ఇందులో ఉంటాయి. ఇక చూడుర్రి. రైట్, ఇక కొల్లాపూర్లో ఏం జరిగింది, కొల్లాపూర్కు సంబంధించి నిన్న నేను అక్కడికి చేరుకున్న తర్వాత కొల్లాపూర్లో ఏం జరిగింది అనేది యథార్థ సంఘటనకు సంబంధించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అభిలాష్, దాంతోపాటు చాలామంది నేతలు కూడా అక్కడ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఎక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి నుంచి లక్ష్మీపల్లికి కాలినడకన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాయకులు ఇన్సైట్లో హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి. ఇంత స్పష్టంగా కూడా కేటీఆర్ నిన్న 15 కిలోమీటర్లు దాదాపు కాలినడకన పోయింది కదా, దీని గురించి ఇప్పటి వరకు ఏ పత్రికలో రాలే. చూసిరు కదా, ఒక్క నమస్తే తెలంగాణ పత్రిక తప్ప ఎవ్వరు రాయాలి. ఓకే, క్లియర్ కట్ ఇది. ఇక ఏం జరిగింది ఒక్కసారి మీరు ఇక్కడ చూడుర్రి. వీళ్ళు పోలీసులు అండి, రాజకీయ పగ, ఫ్యాక్షన్ పడగ. పోలీసులు ముగ్గురికి సంబంధించి ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉండే పాలమూరు పల్లెలో ఇదో కొత్త మార్పు. రాజకీయ సెగ పగలా మారుతున్నది, పడగ విప్పి కాటేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న వరుస దాడులు, బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పాలమూరు జిల్లాలో 5 నెలల్లో జరిగిన 2 హత్యలు ప్రతీకార రాజకీయాలకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. వనపర్తి జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ను భూతగాదాలో ముసుగులో హతమార్చిన ఉదంతం మరొక ముందుకే ఇప్పుడు మరో హత్య. అదే జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపారు. పాలమూరులో ఫ్యాక్షన్లను తలపిస్తున్న రాజకీయానికి సంకేతాలు ఇవి. ఓకేనా, నిన్న ఏం జరిగింది అంటే, గతానికి పోదాం ఒక 2 నిమిషాలు. గతంలో ఇక్కడ ఎట్లుండి అంటే శాంతియుతంగా ప్రశాంతంగా ఉన్న పాలమూరు నా జిల్లా అని చెప్తాడు ఈ మొగోడు. ఎవరు? రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే పాలమూరు అనేది నాదే, ఇక పాలమూరు బిడ్డని నేను అది అని చెప్తాడు కదా. పాలమూరు బిడ్డలో హత్య రాజకీయాలకు నాంది వలికిండు, ఇది ఒక క్లారిటీ. ఇక పాలమూరులో మరో రాజకీయ హత్య. ఆరుబయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గొడ్డళ్లతో దాడి, 5 నెలల్లో 2వ ఘటన. తీవ్ర గాయాలతో శ్రీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతి. అర్ధరాత్రి కరెంటు నిలిచిన సమయంలో హత్య. వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో సంఘటన ఉద్రిక్తం. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీధర్. ఎన్నికల తర్వాత పాలమూరులో వరుస సంఘటనలు, రాజకీయ కక్షతో దాడులు, అధికార పార్టీ వైపే వేలు. హత్యపై బీఆర్ఎస్ ఆగ్రహం. చిన్నంబావిలో ధర్నా, కాలినడకన గ్రామానికి వెళ్లిన నాయకులు. మంత్రి జూపల్లిదే బాధ్యత, మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. శ్రీధర్ రెడ్డిది రాజకీయ ప్రేరిత హత్య. బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హత్యలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అర్థమవుతుందా? ఏం జరిగిందో చూస్తున్నారు కదా.
ఈరోజు ప్రశ్నించే గొంతుకలు దీని గురించి మాట్లాడే మీరు చూడు, మేధావులు దీని గురించి మాట్లాడే మీరు చూడు. గగ్గోలు పెట్టుకున్న రాజకీయ నాయకులు ఎక్కడ అనేది మీరు చూడాలి. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యతో వనపర్తి జిల్లా చిన్నంభావి మండలం ఉలిక్కిపడింది. మండలంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన రైతు శేఖర్ రెడ్డి, యశోదమ్మల దంపతులకు 3 కుమారులు. బొడ్డు శ్రీధర్ రెడ్డి మొదటి సంతానం. మరో 2 మహేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి వారి కుటుంబాలతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబానికి 30 ఎకరాల పొలం ఉంది. శ్రీధర్ రెడ్డి వివాహం చేసుకోలేదు. గ్రామంలోని తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయం చేస్తూనే బీఆర్ఎస్ పార్టీలో చురుకైన నేతగా పేరు తెచ్చుకున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇక చూడు, లక్ష్మీపల్లిలో శ్రీధర్ రెడ్డి తల్లిని ఓదారుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఆ శ్రీధర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న కేటీఆర్ చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, బీరావు హర్షవర్ధన్ రెడ్డి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు. సో మొత్తానికి పాలమూరు రాజకీయ హత్యకు సంబంధించి అందరూ కూడా దాదాపుగా చిన్నబావిలో ధర్నా జరిగింది. అతనికి ఎలాంటి ఆరోపణలు లేదు. చాలా ఏంది అంటే గ్రామంలోతో పాటు మొత్తం మండలం మొత్తం ఎంక్వైరీ చేసినా ఎక్కడ కూడా ఎలాంటి అతని మీద ఆరోపణలు లేవు, శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మీద. ఇక ఏం జరిగింది, ఏం కథ అనేది మీరు చూస్తే కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఈ పాలమూరు గడ్డ మీద ఎంత దారుణం అంటే ఇక్కడికి చాలాసార్లు కూడా ఒకసారి ఇదే పాలమూరులో జరిగిన కొన్ని అంశాలను మీ నెత్తుటి రాజకీయాన్ని ఒకసారి చూపెడతా. మీరు ఏమన్నా అనుకోర్రి, ఒకసారి చూడాలి. మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి. 1, 2 లెక్కలేనన్ని దాడులు చోటు చేసుకున్నాయి. ఎక్కడెక్కడి నుంచి అంటే, ఒకటి పెద్దపల్లి జిల్లాలో 4 నెలల వ్యవధిలో సల్వార్జీ మాధవరావుపై 4 సార్లు హత్యాయత్నానికి పాల్పడిన ఉదంతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నెంబర్ 1, ఇక తనపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, తనను రక్షించాలని నెత్తురు మరకలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సల్వార్జీ మాధవరావు పైన పోలీసులు ఏకంగా అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించేశారు. ఇది మొదటిది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన సంఘటనలు. ఇక దీంట్లో రెండోది ఏంది అంటే, సూర్యాపేట జిల్లా అర్పనపల్లి మండలం కాసర్ల పహాడ్కు చెందిన సురేష్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దాడికి పాల్పడ్డారు. నెంబర్ 2, ఇక నెంబర్ 3, ములుగు జిల్లాలో పట్టపగలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు కత్తులతో దాడికి దిగడం వంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. నెంబర్ 4, కాంగ్రెస్ అక్రమాలు దుష్ప్రచారాలపై సామాజిక మాధ్యమాలలో నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మన్నె క్రిషాంక్పై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. నెంబర్ 5, జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నేతలు శ్యామ్ సుందర్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. నెంబర్ 5, ఖమ్మం జిల్లా కామపల్లి మండలం పండితాపురంలో గత నెల 9వ తేదీన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మహేష్ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కొమ్మనపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా హరిపై విచక్షణారాహిత్యంగా దాడికి పాల్పడ్డారు. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమంతరావు కారును కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లపై విచక్షణారాహిత్యంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేశారు. ఇక నెంబర్ 6, గత నెల 10వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి మండలం జొన్నల బోగూడ గ్రామంలో మంత్రి జూపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ ఏంది హర్షవర్ధన్ అనుచరులపై దాడులకు పాల్పడ్డారు. ఇక గత నెల 11వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి మండలానికి సంబంధించి ఏంది మంగమ్మ ఇంటి మీద దాడి చేశారు. ఇక దానితో పాటు ఈ సంవత్సరం ఫిబ్రవరి 11న బీఆర్ఎస్ పార్టీ చెలో నల్గొండ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు కీలక నేతలు వెళ్తున్న బస్సును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఆపేందుకు విఫల ప్రయత్నం చేశారు. మార్చి 13వ తేదీన హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు సంబంధించి కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. జనవరి 17వ తేదీన వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు తన వాహనాన్ని గులాబీ జెండా కట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోయిన పార్టీ అంటూ జెండా ఎందుకు కట్టామంటూ బూతులు తిరిగి కూడా హేళన చేశారు. ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ దాడులు, ప్రభుత్వ హత్యలు. ఇది క్లియర్ కట్గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న సంఘటనలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోకపోతే రేపు భవిష్యత్తులో మరో పాలమూరును మీరు చూడదలుచుకున్నారా,
ఒకసారి ఈడేం లేదు, ఈ పోలీసులంతా సోప్ టాపే, ఇలా వీళ్ళు చేసింది ఏమీ లేదు. గతంలో ఇచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడరు, ఎప్పుడూ మాట్లాడరు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, గతానికి సంబంధించి పోలీసులు ఇంత దాని మీద చర్యలు లేవు. ఇక్కడ ఒక దళితులకు సంబంధించిన వ్యక్తి మన వైఆర్టీవీని ఆశ్రయిస్తే మనం దాని మీద కథనం చేస్తే ఏంది అంటే, ఆ పిల్లగానికి నువ్వు ఆ ఛానల్ని ఎందుకు ఆశ్రయించినావు అని రకరకాలుగా ఇబ్బందులు పెట్టిరట. ఆయన మళ్ళీ చెప్తే మళ్ళీ కాల్ చేస్తే దిక్కుదివాను. వీళ్ళు పోలీసులు కేవలం మీరు సినిమాలలో చూసిన కథే, మొత్తం సినిమా అంతా అయిపోయినాక వస్తారు ఇట్లా దులిపేస్తారు. అక్కడ ఏకంగా నిన్న కేటీఆర్ డైరెక్ట్గా అన్నాడు, ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలి, సిఐని తొలగించాలి. గతంలో అదే ప్రాంతానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ మీద ఈ రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంత జరిగినా కూడా ఇక తెలంగాణలో ఇంకా ఏం చేద్దాం చెప్పారు. కొల్లాపూర్కు సంబంధించి పచ్చని కొల్లాపూర్లో హత్యా రాజకీయాలకు తెరలేపిండు. మరి ఇప్పుడు జూపల్లిని మంత్రివర్గం నుంచి తీసేస్తారా, ఇంకా మంత్రివర్గంలోనే ఉంచుతారా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. అధికారం ఉందమని రెచ్చిపోతున్న మంత్రి జూపల్లి అనుచరులు, విష సంస్కృతిని పోషిస్తున్న మంత్రి అంటూ కూడా చూడొచ్చు. పచ్చని పల్లెలు, ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే కోటలు, పురాతన ఆలయాలు కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేకతలు. అలాంటి చారిత్రక నియోజకవర్గం నేడు కక్షలు, కార్పణ్యాలకు, సీమ ఫాక్షనిజానికి నిదర్శనంగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యంగా మంత్రిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు చేపట్టాక ఈ నియోజకవర్గం సరికొత్త రాజకీయ రక్త చరిత్రను లిఖిస్తుంది. గత జనవరిలో మల్లేష్ యాదవ్ అనే జవాను హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కొల్లాపూర్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యతో తీవ్ర భయాందోళనకు గురవుతుంది. అసలు కొల్లాపూర్లో ఏం జరుగుతుంది? పల్లె సీమలకు ఫ్యాక్షన్ రక్కసి కాటేస్తుందంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ సర్కార్ పోషిస్తున్న ఈ విష సంస్కృతికి వెలుగు లేదా అంటే లేదు. ఏం చేద్దాం మనం? ఈ విష సంస్కృతి గురించి ఎంత మాట్లాడదాం? చూడుని మీరు, ఇక్కడ బీఆర్ఎస్ నేతకు సంబంధించి పడుకున్నట్టుగానే పైకి పంపించిన దుర్మార్గులు. ఇంత దారుణమైన వ్యవస్థ, ఇంత దారుణమైన ఘోరంగా ప్రభుత్వ పరిపాలన ఉంటే ఇక మనం ఏం చేద్దాం? తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి. నిన్నటి రోజున నేను కొల్లాపూర్ పోయినప్పుడు ఇదే చిన్నంబావి మండలం లక్ష్మీపల్లె గ్రామంలో విషాద ఛాయలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? నేనేమనుకున్నా అంటే, సహజంగా ఏదైనా ఒక గ్రామంలో జరిగితే భూకక్షలో లేకపోతే ఆర్థిక లావాదేవీలో ఇంకేమైనా కారణాలు ఉంటాయేమో అనుకున్నా. కానీ అక్కడ శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? కేవలం రాజకీయ కక్ష సాధింపు. మాది అధికారంలోకి వచ్చింది, నేను ఖతం చేసేసారు. ఇదొక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దీని మీద ఇక్కడ తెలంగాణలో కాదు యావత్తు భారతదేశంలో కూడా ఒకటి అంటారు, మనకు రాజ్యాంగం ఉంది, న్యాయస్థానాలను నమ్ముదాం, న్యాయస్థానం వరకు వెళ్దామా. ప్రాణమే పోయినాక న్యాయస్థానం దాకా ఎందుకు అంటున్నా నేను. ఒక వ్యక్తి ప్రాణమే పోయిన తర్వాత న్యాయస్థానాల దగ్గర ఏం చేస్తావు అంటున్నా. దోషులకు శిక్ష పడుతుంది. అంతటితోనే అక్కడి కొల్లాపూర్ రాజకీయాలు ఆగుతాయా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? అరే, ఒక రక్త చరిత్రను మించే సినిమాలో తలపించేది యథార్థ సంఘటనలు జరుగుతూ ఉంటే ఇంకా మనం సైలెంట్గా ఉంటే ఇది వైలెంట్గా మారిపోయిన తర్వాత దీనిని ఆపడం ఎవ్వడి తరం కాదు. ఆఖరికి ముఖ్యమంత్రి రాజీనామా కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకానొక దశలో. ఇవి పెంచి పోషించుకుంటూ పోతే అదే పరిస్థితి జరుగుతుంది. కొల్లాపూర్లో ఇలాంటి ఘటనలు జరగడం రాష్ట్రంలో ఇది 18వ సంఘటన. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ మంత్రిని బర్తరఫ్ చేస్తారా, మీ మంత్రిని ఏం చేస్తారు అనేది కూడా సమాధానం చెప్పాలి. అంటే అధికారం వచ్చింది కదా అని మేము ఏది చేస్తే అది నడుతుంది అంటే ఇది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి రోషం, పౌరుషం అన్నీ ఉంటాయి, దెబ్బకు దెబ్బ అన్నీ ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో మేము ఎన్ని పాటలు రాసుకోలే. మీరు ఒకసారి రాష్ట్ర డీజీపీ గారు మీ పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన చేయరు. మొదటగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, లేదు అంటే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత తీసుకోవాలి, రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఇది నేనలే, కేటీఆర్ అన్నాడు. గుర్తుపెట్టుకోరు, ఇంత దారుణమైన విషయమా? అరే ఏమైపోతున్నది పైన తెలంగాణ? ఎందుకు ఈ సీమ రాజకీయాలు, ఎందుకు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఏమైతున్నది అసలు? ఎందుకు ఈ సీమ ఫ్యాక్షన్లు, కక్షలు ఎక్కడి? తెలంగాణ అంటే ఈ కక్షలకు నిలయం కాదు. తెలంగాణ అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రశాంతంగా ఉండే తెలంగాణ. ఇక మీరే ఆలోచించుర్రి. రైట్. ఇక దీంతో పాటుగా నిన్న ఓ అమ్మ, నేనేమంటా అంటే అమ్మనే అంట, ఓ తల్లి నడి రోడ్డుపై నిరసన వ్యక్తం చేసింది.
ఎందుకు వ్యక్తం చేసిందో తెలుసా? ఆ తల్లి బురద కుంటలో కూర్చున్నది. ఎందుకోసం కూర్చున్నదో తెలుసా? ఎవరి కోసం కూర్చున్నదో తెలుసా? చూడురి మీరే. రోడ్ల దిష్టిపై అమ్మ ధర్మాగ్రహం. ఒక్కసారి చూడాలి. ఇక్కడ తల్లి ఇక్కడ బురద నీళ్ళలో అడుక్కో అతుకు గజానికో గతుకు అయినా చాకచక్యంగా వాటిని తప్పించుకుంటూ రోడ్లపై ఇద్దరు పిల్లలతో కలిసి వస్తున్న మహిళ ఓ పెద్ద గుంతలో స్కూటీతో సహా పడిపోయింది. నీళ్లు నిండి ఉండడంతో లోతు తెలియలేదు. పిల్లలిద్దరికీ గాయాలవడంతో తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై నిహారిక ధర్మాగ్రహం ప్రకటించింది. బిడ్డల్ని గాయపరిచిన గుంతల్లోనే కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై గురువారం ఇలా నిరసన తెలిపింది. దిగివచ్చిన ప్రభుత్వం సాయంత్రానికల్లా బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తాలో రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసింది. ఇక్కడ ఈ తల్లి సిగ్గత్తది. ఇప్పుడు ప్రభుత్వానికి సిగ్గు శరం వస్తుంది. ఎందుకంటే తల్లి ఆగ్రహ తెలంగాణలో ఏ ఆడబిడ్డ అయినా కూడా, ఏ తల్లైనా కూడా తన బిడ్డలకు ఏదన్నా జరిగితే అది మామూలుగా ఉండదు. అందరు దేవతలు పూంతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బలి కావాల్సిందే. ఈ తల్లి హైదరాబాద్ రోడ్ల మీద గుంతల మీద ఆ లోతు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు దెబ్బ తాకడంతో అదే బురద గుంటలో కూర్చున్నది. కొన్ని గంటల పాటు కూర్చున్నది. దెబ్బకి అక్కడికి పోలీస్ వ్యవస్థ అందరూ చేరుకున్నారు. అందరూ చేరుకొని శాంతించే ప్రయత్నం చేశారు. మళ్ళీ సాయంత్రానికల్లా ఇదంతా క్లియర్ అయిపోయింది. అది మహిళ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. రాజ్యాలే కూలిపోయినాయి. నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వీళ్ళ వల్ల కానిదంటూ ఏదీ లేదు. అందుకే నేను చెప్తున్నా, ఈ కొల్లాపూర్ రాజకీయాలకు సంబంధించి ఇతరత్ర గురించి అందరూ కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి ఇజ్జత్ తీసింది అన్నట్టు ఇక పూర్తి స్థాయిలో. ఇక ఆర్టీసీ లోగోలొల్లి. ఇది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ లోగో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న కొత్త లోగో ఇంకా క్రియేట్ కాలేదంటున్న యాజమాన్యం. ఫేక్ లోగో ప్రచారం చేస్తారంటూ కొనతం దిలీప్, హరీష్ రెడ్డిపై కేసు. అదే లోగోను ప్రచురించిన మీడియా సంస్థలు వాటిని టచ్ కూడా చేయని అధికారులు. ఏమైంది? ఇప్పుడు శాటిలైట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దీని గురించి పొట్టు రాస్తాయి. పొట్టు రాస్తే వాళ్ళు మాత్రం ఏంది అంటే కనీసం పట్టించుకోరు. వాళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోరు. కానీ కొనతం దిలీప్ మీద, హరీష్ రెడ్డి మీద నేను ఒకసారి దిలీప్కి కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. స్విచ్ ఆఫ్ వస్తాం. చూడుర్రి, మీకు చాలా క్లియర్ కట్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా, విపక్షానికి సపోర్ట్ చేస్తున్న ఎవరైనా కూడా వాళ్ళు మాత్రం ఏమైనా చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది, కేసులు అవుతాయి. రైట్, క్లియర్ కట్ కదా. ఇక్కడ ఈ లోగో ఏదైతే ఉందో ఇగో పసుపు కలర్తోని ఆంధ్రప్రదేశ్లో తలపించే ఈ లోగోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లోగో చెక్కర్లు కొడితే ఏం చేసిల్లంటే ఫేక్ లోగో ప్రచారం చేశారంటూ కొనతం దిలీప్, హరీష్ రెడ్ల పైన వీళ్ళు కేసులు పెట్టిళ్ళు. మరి ఇదే లోగోను శాటిలైట్ మొత్తం అన్ని ఛానళ్ళు వాడదొబ్బినాయి. మరి దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోలే? ఒకసారి మీరు ఆలోచించాలి. వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం ఎట్లుంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఫేక్ లోగో వీళ్ళు కేవలం వాళ్ళు సోషల్ మాధ్యమాలలో పెట్టినందుకు వీళ్ళ మీద పెట్టారు. మరి వాళ్ళు ఏకంగా 4 కోట్ల మందికి ప్రజలకు తెలిసేటట్టు వీడియోలే చేసి పెట్టిల్లు కదా. దాని మీద చర్యలు ఇవి అని నేను అడుగుతా ఉన్నా. చెప్పినా కదా ఇది ఎట్లుంటుంది అనేది. ములుగు జిల్లాలో అత్యుత్సాహం. ఇక చూడు, ములుగు జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం. సీతక్క వస్తుందని ఆటోల ధ్వంసం. ములుగు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి సీతక్క గురువారం భద్రాచలం నుండి మల్లూరు రోడ్లో వస్తున్నారని తెలిసి ఆటో డ్రైవర్లు తమ ఆటోలను పక్కన నిలిపారు. ఫ్రీ బస్ పథకం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆదుకోవాలని కోరేందుకు వేచి చూశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటో అద్దాలను ధ్వంసం చేసేయడం ఆశ్చర్యకరం. మరి వీళ్ళ డ్యూటీల నుండి తొలగిస్తావా రాష్ట్ర డీజీపీ రవిగుప్తా? ఓ రవిగుప్తా, డీజీపీ ఉన్నావా? నా మీద మొత్తం ఆడంగి విధవల చేత కేసులు పెట్టించారు కదా, మొత్తం మొగోళ్ళని తిరుగుతారు ఈరోజు సమాజంలో. మరి ఇక్కడ నీ పోలీసే అద్దాలు వాళ్ళే పలగొట్టిండంట. పోలీసే నీ అద్దాలు పగలగొట్టిండి ఇక్కడ. మరి ఈయన మీద సస్పెండ్ చేస్తావా? డ్యూటీలోకి వెళ్ళి రిమూవ్ చేస్తావా? నష్టపరిహారం కింద ఈయన మీద కేసు నమోదు చేస్తావా? ధ్వంసం చేసిందని కేసులు నమోదు చేస్తావా? చెప్పవయ్యా, చెప్పు.
పోలీసుల రాజ్యం ఎన్ని రోజులు ఉంటుంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు వార్నింగ్ ఇచ్చింది, ఇంకా సోయిరాలే. ఎందుకు వస్తా సార్, మా ఒంటి మీద ఉన్నది యూనిఫామ్, ఈ చొక్కా ఉన్నంతవరకు ఎవరు ఏం చేయాలి అనుకుంటున్నా చూపెడతా నేను. మీ పోలీసు వ్యవస్థలో ఎట్లుంటుందో చూస్తారు. మొన్న చూసిరు కదా, ఇంకొక ఇద్దరున్నారు, వాళ్ళని కూడా త్వరలో వస్తారు. మీరు ఏం ఆవేశపడకండి. ములుగు జిల్లా పోలీసులకు సంబంధించి ఇంత అత్యుత్సాహం ప్రదర్శించారు కదా, మరి ఇప్పుడు ఆ నష్టపరిహారం ఎవడు కట్టియాలి? ఏ రైట్ ఉందని ధ్వంసం చేస్తారు పోలీసు వాళ్ళు? లాఠీతో కొడితే ఇగో ఇట్లా వలిగింది, మీకు కనబడతలేదా? దీని చూడండి, ఇక చూడుర్రి, లాఠీతో కొడితే ఇట్లా పగిలింది. అమ్మా సీతక్క, నువ్వు ఆనాడు కరోనా సమయంలో చేసిన వీడియోలు చేసినందుకు నా మీద హక్కులు భంగం మన మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టిరావు కదా, ఇవాళ పెడతావా? భువనగిరికి సంబంధించిన 2 చిన్నాళ్ళ ఆత్మహత్యకు కారణమేందో పెడతావా? నీ ప్రభుత్వం మీద నీ మీద పెట్టనా? పిల్లగాడు ప్రశాంత్ పులిహోర బువ్వదిని చనిపోయింది, పెట్టనా? దాని మీద లాకప్ డెత్ కేసు అయింది, పెట్టనా నీ మీద? కొల్లాపూర్లో హత్యలు జరిగిన పెట్టనా నీ మీద కేసులు? ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయని పెట్టాలనా? చెప్పు. ఇక చూడుర్రి, సీతక్కత్తాన్నని పోలీసులు అద్దాలు పగలగొట్టిర్రండి. ఇదా మళ్ళీ చెప్పేటి? మొత్తం సోషల్ మీడియా మాత్రం నేను చాలా మంచిదాన్ని, చాలా సేవలు చేస్తున్నా, చేపిచ్చేటేమో గిలా. అక్కడ ఒక వెంచర్ ఉంది ములుగుల, రేపో ఎల్లుండో తీసుకొస్తా. మా మిత్రుడిదే వెంచర్ ఉంటే దానికి సంబంధించిన క్లియర్ కట్ ఆధారాలు రాలే కాబట్టి ఆగుతున్నా. ఆ వెంచర్కు సంబంధించి ఎవరచ్చిలు, ఎవరు బెదిరిచ్చిలు, ఏం కథ అనేది తీసుకొస్తా. ఇక నా పనే అది. ఎట్లాగో నన్ను బదనాం చేసిలు, ఆగమాగం చేసిలు, కేసులు పెట్టిలు, ఇక నేను స్టార్ట్ చేస్తా. ఊకుంటా అనుకుంటారా? చూపెడతా. సీతక్కకు నాకు చూపెట్టింది కదా, సీతక్కకు భవిష్యత్తులో చూపెడతా. పిసిసి అధ్యక్ష పదవి కోసం ఎన్నిసార్లు రాయబరేలికి వెళ్ళి 7 రోజుల పాటు ప్రచారం చేసింది. ఇక్కడికి వచ్చినాక రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంతా తెలుసు. చెప్తాం మేము, ఖచ్చితంగా ఉంటుంది అది. రైతులను కుక్కలతో పోల్చుతారా? అవమానించడానికే మిమ్మల్ని గెవలపించామా? మిమ్మల్ని బియ్యంతో రాళ్ళు ఏరినట్లు ఏరేస్తాం. 100 రోజులలో అన్ని మోసాలే. మంత్రులపై హరీష్ రావు ఫైరు. నిన్న హరీష్ రావు పోతే ఎంతమంది కన్నీళ్లతోని ఎంతమంది ఏడ్చిల్లో తెలుసా? ఎంతమంది, ఎంత దారుణంగా. రైతులు అసలు మామూలుగా కాదండి. మీరు చెప్తే నమ్మరు కానీ ఆల్మోస్ట్ ఇంకా మేము బ్రతికెందుకున్నామనే మాట చెప్పిళ్ళు కొంతమంది రైతులు. మీరు ఏమన్నా అనుకోరి, ఆ బాధ చూసిన తర్వాత నాకే అసలు చెలించిపోయినా. ఇంత జరుగుతూ ఉంటే ఇక మళ్ళా వీళ్ళ భజన పత్రిక ఏనో రాసిండు, నేను ఇంతకుముందే చదివిన. ఇగో ఈ పెద్ద మనిషి, ఈయన పేరేం పేరు? డిఎస్ చౌహాన్ అట. గతం కంటే ఎక్కువ వడ్లు కొన్నామని చెప్తుర్రు. మరి గీడ రైతులేంద్రని ఆయన ఓ వెలుగు పత్రిక, ఓరి బద్మాష్. మరి ఇదేంది? ఇవన్నీ కళ్ళు కనబడతలేవా? నిన్న హరీష్ రావు పోయి పరామర్శించుడు, దీని గురించి ఎందుకు రాయలే? ఏ పత్రికలో రాలే ఇది? హరీష్ రావు వార్త. ఒక నమస్తే తెలంగాణ మినహా మిగతా పత్రికలలో ఎక్కడ రాలే. విపక్షంలో రాస్తలేరంటే అన్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్. అరే పాజిటివ్గా మాట్లాడు కాదురా నాయన. వాళ్ళ ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేస్తారో వాళ్ళ పక్షాన మనం ఉంటాం. నాడు విపక్షమే, నేడు విపక్షమే. మనం ఆల్వేస్ విపక్షం. మనకు అధికారం వద్దు. మనం అధికార పార్టీని నడిపించే వ్యక్తులం అంతే. వాళ్ళ మీద యుద్ధమే చేస్తాం ఎప్పుడైనా. నాడు విపక్షమే, నేడు విపక్షమే, రేపు విపక్షమే. మనది మొత్తం విపక్ష ఎజెండానే. ఇక చూడు, రైతులను కుక్కలతో పోల్చినాక ఈ ప్రభుత్వాన్ని ఎవడుంచాలిగా? హరీష్ రావు నిన్న పోతే మహిళా రైతు కన్నీళ్ళు పెట్టుకున్నది. ఒక పెద్ద ఆయన అయితే మీద పడి ఏడ్చిండు. అబ్బబ్బబ్బా, ఎట్లా చెప్పాలండి ఈ రైతుల కష్టాలు? ఏమని చెప్పాలి? తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక అరే గిది నేను నిన్న అందుబాటులో లేకుంటుండే, నిన్న అటు పోయినాం. ఎటు మన కొల్లాపూర్లో జరిగిన సంఘటన తెలవగానే వెంటనే వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇక చూడు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో రికార్డింగ్ డ్యాన్స్లు ఇవి మన దగ్గర లేవు. ఇది ఆంధ్రాకు సంబంధించిన వ్యవస్థ. ఇక చూడు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో రికార్డు డ్యాన్సింగ్లు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాలోని జాన్ పహాడ్ దర్గా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో రికార్డు డ్యాన్సులు ఏర్పాటు చేశారు. మహిళలు పురుషులు కలిసి అశ్లీల నృత్యాలు చేశారు అంటూ కూడా ఇగో ఈ సంఘటన. ఇక చూడు, ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమొచ్చిందంటే రికార్డింగ్ డ్యాన్సులు వచ్చినాయి. మార్పు పేరుతో తెలంగాణకు వచ్చిన అద్భుతమైన లాభం ఏంది? రికార్డింగ్ డ్యాన్స్. ఒంటి మీద సగం సగం ఏంది బట్టలుండి దాని తర్వాత అశ్లీల నృత్యాలు.
ఇక వీళ్ళు చేసేదానికి ఆడ చిన్నపిల్లలు ఉంటారు, తల్లులు ఉంటారు, అన్నాజెల్లలు ఉంటారు. ఏందా ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక దిక్కుమాలిన కథ. చూడురి మీరే, రికార్డింగ్ డ్యాన్స్లా తెలంగాణలో ఇజ్జత్ అనిపిస్తలేదు, సిగ్గు అనిపిస్తలేదు. తెలంగాణ బిడ్డలారా ఇంత ఘోరమా? ఛీ, ఇదేనా తెలంగాణ రాష్ట్రం అనిపిస్తలేదు మనకు? ఇంత ఘోరంగానా? ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇక మనం ఏం చేద్దాం చెప్పుర్రు మీరే. ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఏంది, ఈ కథ ఏంది, ఈ లక్షణం ఏంది? తెలంగాణ బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇంత దారుణమైన పరిస్థితి. మనం తెలంగాణ వస్తే ఏమవుతుంది అనుకున్న మార్పు పేరుతో తెలంగాణ వచ్చిన తర్వాత ఇగో రికార్డింగ్ డ్యాన్స్. మీరే చూడాలి, రికార్డింగ్ డ్యాన్స్తోని తెలంగాణ మోగుతోంది. ఇందుకోసమా మనం తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది? ఇంత ఘోరమా, ఇంత దారుణమా? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలంతా కూడా ఒకసారి మీరే ఆలోచించాలి.